శుభలాభం యొక్క పర్వదినం లాభ పంచమి. దీపావళి 5వ రోజున ఉదయమైన ఆ సువర్ణ ఉదయం. ఇంకా ఆకాశంలో దీపాల వెలుగులు మెరుస్తున్నాయి. ఇళ్లలో అగరబత్తి, చందన పరిమళం పరచి ఉంది. ఆ పవిత్రమైన క్షణంలోనే వస్తుంది లాభ పంచమి, కొత్త ప్రారంభాల రోజు. చాలా కాలం క్రితం ద్వారకా నగరంలో దీపావళి, గోవర్ధన పూజలు ముగిశాక ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. కాని అందరి మనసుల్లో ఒక ప్రశ్న: మళ్లీ వ్యాపారాలు, పనులు ఎప్పుడు మొదలుపెట్టాలి? బజార్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. వ్యాపారుల బహీలు, ఖాతాలు మూసివేసి ఉన్నాయి. అందరూ ఒక శుభ సమయానికి ఎదురుచూస్తున్నారు. అప్పుడు భగవాన్ శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చెప్పారు: ఈ రోజు శుభదినం. ఇవాళనే మీ పనులు తిరిగి ప్రారంభించండి. గణేశుడి, లక్ష్మీదేవిని ఆరాధించండి. ఇవాళ లాభం పొందే దినం, దైవ లాభం పొందే రోజు. ఆ రోజు నుంచి ప్రజలు దీపాలు వెలిగించి, లక్ష్మీ గణేశులను పూజించి, తమ కొత్త బహీలను తెరిచి మొదటి పేజీలో రాశారు: శుభలాభం, శుభహృదయంతో సంపాదించిన పవిత్ర లాభం అన్నట్లు ఈ రోజు మహాలక్ష్మి స్వయంగా ఇళ్లలో, దుకాణాల్లో సంచరిస్తూ ఆశీర్వాదాలు అందిస్తుందని చెబుతారు. గణేశుడు అడ్డంకులు తొలగించి విజయపథం చూపిస్తాడు. అందుకే ఈ రోజు వ్యాపారుల దీపావళి గా పిలుస్తారు. ఇప్పటికీ గుజరాత్లోనూ, భారతదేశంలోని అనేక ప్రాంతాల్లోనూ ప్రజలు ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి, దీపాలు వెలిగించి, లక్ష్మీ గణేశ పూజలు చేసి కొత్త ప్రారంభాలకు శ్రీకారం చుడతారు. ఎందుకంటే లాభ పంచమి కేవలం ధనాన్ని సంపాదించే రోజు కాదు. అది మనకు గుర్తుచేస్తుంది: సత్యం, శ్రద్ధ, శుభభావనలతో చేసిన పని ద్వారానే నిజమైన లాభం లభిస్తుంది.